వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. ఈరోజు ఇలాంటి ఇళ్లలో ఉంటే కష్టాలు తప్ప మీకు ఇంకేమీ మిగలవు అనేటువంటి ఒక అంశం మీద వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే నేను విజిట్ చేసేటువంటి గృహాలలో ఈ మధ్యకాలంలో నాకు ఈ గృహం అనేటువంటిది ఒకటి కనిపించింది. ఈ గృహాన్ని నేను వాస్తు విజిటింగ్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తే ఏ విధంగా ఆ గృహం ఉంది, ఎందుకు ఈ గృహంలో కష్టాలు తప్ప ఇంకేమీ మిగలవు అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేయవలసి వస్తుంది అంటే కారణము ఆ గృహం యొక్క పరిశీలనలో భాగంగా మనం చూసేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు వాస్తుకు విరుద్ధంగా ఉండడమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ గృహం అనేటువంటిది ఏ విధంగా ఆ కుటుంబం మీద ప్రభావం చూపుతుంది, ఏ విధమైనటువంటి కష్టాలను కలుగజేస్తుంది అనేటువంటి అంశాన్ని మీకు పూర్తి వివరంగా చాలా క్లారిటీగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు గమనించండి. ఇలాంటి సమస్యలు ఉంటే మీరు దాన్ని రెక్టిఫై చేసుకొని సాల్వ్ చేసుకుంటారనే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే మనము నివసించేటువంటి గృహం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అది అభివృద్ధి అందిస్తుంది, లేకపోతే ఆ గృహాలు ఏ విధంగా నష్టపరుస్తున్నాయి అనేటువంటి విషయం మీద నేను పూర్తిగా వీడియోలు తీయడం జరుగుతూ ఉంది. ఈ విషయాలను తెలుసుకొని చాలామంది కూడా వాటిని సాల్వ్ చేసుకొని మరింత ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనము దక్షిణం వైపు ఉన్నటువంటి గృహాలు కానీ పశ్చిమం వైపు ఉన్నటువంటి గృహాలు కానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి దోషాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, ఎందుకు వీటి వల్ల చాలా మందికి అంటే ఇలాంటి గృహాలలో నెగిటివ్ ఫలితాలు కలుగుతున్నాయి అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో వారిలో ఎందుకు అలా కలుగుతూ ఉంది, ఎందుకు అసలు ఆ సమస్యలను క్రియేట్ అవ్వడానికి ఇలాంటి గృహాలు కారణమవుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఈ వీడియో రూపం ద్వారా అంటే నేను చూసినటువంటి ఆ గృహాన్ని మీకు ఈరోజు ఈ బోర్డు మీద నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు గమనించండి, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే మీరు సాల్వ్ చేసుకోండి అనేటువంటిదే నా భావన. కాబట్టి దక్షిణముఖ గృహాలు ఏవైనా సరే లేదా ఉత్తరం కానీ తూర్పు కానీ పశ్చిమం కానీ ఒక గృహం ఏదైనా సరే ఏ విధంగా ఉండాలి, నేను చూసినటువంటి గృహం ఎందుకు అంటే వారు నివసించినటువంటి గృహం వారికి వర్తించక ఎందుకు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవలసి వచ్చింది, ఆ గృహంలో నివసించినంత కాలం వారు ఎందుకు కష్టాల పాలవుతున్నారు, కొన్ని ఏళ్ళు జరిగిన తర్వాత అయినా సరే అంటే ఒక తరం వెళ్ళిపోయినా సరే రెండవ తరానికి ఏ విధంగా అది అంటే ఆ గృహం ఇంపాక్ట్ అనేటువంటిది వారు ఎక్కడ నివసించినా సరే ఆ ప్రభావం అనేటువంటిది వారి మీద ఎందుకు చూపుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి గృహాలు ఖాళీ చేయడం తప్ప మరొక మార్గం ఉండదు, లేదా వాటిని సవరణ చేసుకుంటే తప్ప ఆ గృహంలో నివాస యోగ్యం కాదు అని నేను తెలియజేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో ద్వారా మీకు మరింత మెరుగ్గా ఈ వాస్తు మీద ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం నేను చేస్తుంటాను. మీరు గమనించండి. చూడండి, నేను చూసినటువంటి ఈ గృహం ఏదైతే ఉందో ఇది ఒక దక్షిణ ముఖద్వారం గల గృహం. ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా చెబుతూనే ఉంటాను, దక్షిణ ముఖద్వారం గృహాలు కానీ పశ్చిమ ముఖద్వారం గృహాలు కానీ ఖచ్చితంగా మనకు శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా యోగిస్తాయి. లేదా డిగ్రీలు తిరిగిన తర్వాత 10 లేక 20 లేక 30 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి కానీ లేదా ఈశాన్య ప్రాచి కానీ తిరిగిన తర్వాత మనం ఏ విధమైనటువంటి మార్పులు చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇది వరకు వీడియోలలో నేను పూర్తి క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాటిని కూడా మీరు పరిశీలించండి, పరిగణలోకి తీసుకోండి, మీకు మరింత క్లారిటీగా అర్థమవుతుంది. ఈరోజు మనం చెప్పేటువంటి ఈ అంశము ఏదైతే ఉందో శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహం సౌత్ వెస్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు ఈస్ట్ 90 డిగ్రీ, నార్త్ 0 డిగ్రీ. నేను ఎప్పుడైనా చెప్పేటువంటి శుద్ధ ప్రాచి అంటే ఈస్ట్ 90 డిగ్రీ, నార్త్ 0 డిగ్రీ ఉన్నప్పుడు ఈ ఇంటికి ఏదైతే ఉందో దిక్కులు అనేటువంటివి మధ్యలో ఉండి విదిక్కులు అనేటువంటివి కార్నర్లకు రావడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఒక గృహానికి మనం వాస్తు తీసుకునేటువంటి అంశంలో ఎవ్వరు చూసినా సరే ఈజీగా చెప్పగలుగుతారు. వీటికి మనం ఇచ్చేటువంటి ప్లానింగ్లు కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి.
ఎప్పుడైతే మన ఇల్లు దిక్కులు తిరిగి ఉంటుందో అప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహం గురించి మనం తెలియజేస్తే చూడండి, ఆ గృహం అనేటువంటిది ఈ విధంగా వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా ఆ ఇంటికి అంటే రూములు అనేవి ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఇంటికి మధ్య ద్వారము, నేను ఏదైతే చెప్తానో మధ్య ద్వారము అనేటువంటిది శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా యోగిస్తాయి. మీరు గుర్తు పెట్టుకోండి, మధ్య ద్వారాలు శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఎటువైపైనా మీరు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా 3 గదుల నిర్మాణం ఉన్నప్పుడు మధ్యస్థానానికి పెట్టేటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో, అంటే ఇది నైరుతి అవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది, ఇది ఈశాన్యం అవుతుంది, ఇది ఈశాన్యం అవుతుంది, ఇది వాయువ్యం అవుతుంది. ఈ విధంగా మనకు 3 గదుల నిర్మాణం ఉన్నప్పుడు ఇందులో మనం ప్రధానంగా చూడవలసినటువంటి అంశం ఏదైతే ఉందో చూడండి, ఆగ్నేయంలో వంట, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఈ మధ్య స్థానాలలో గెస్ట్ రూమ్లుగా వారు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా అంటే ఒక టోటల్ మనం ప్యాకింగ్ మనం చూసుకున్నట్లయితే ఇది దాదాపు 6 గదుల నిర్మాణం గల గృహం. ఇలాంటి గృహాలలో మనం ముఖ్యంగా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటివి రోడ్లు. ఈ ఇంటికి ప్రధాన రోడ్డు ఏదైతే ఉందో దక్షిణం వైపు మరియు తూర్పు వైపు ఉంది. ఉత్తర ఖాళీ స్థలం అనేటువంటిది ఏదైతే ఉందో దాదాపు వారికి ఒక 15 అడుగుల మేర ఉత్తర ఖాళీ స్థలం అనేటువంటిది ఉంది. 10 లేదా 15 అడుగుల మేర వారికి ఖాళీ స్థలం అనేటువంటిది ఉంది. మరి ఉత్తర స్థలం యోగిస్తుంది కదా, ఆగ్నేయంలో వంట ఉంది కదా, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఈశాన్యంలో మరొక గది, వాయువ్యంలో మరొక గది. ఇందులో సమస్య ఏముంది? మధ్య ద్వారాలు కూడా ఉన్నాయి బ్రహ్మాండంగా. మరి ఇక్కడ జరిగేటువంటి విధానం ఏదైతే ఉందో దక్షిణం వైపు ఉన్నటువంటి రోడ్డుకు ఒక 4-5 అడుగుల మేర షెడ్ బ్యాక్ తీసుకొని ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వీరు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు మనం గమనించినట్లయితే ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మాణము. ఈ విధంగా కాంపౌండ్ వాల్ను అంటిపెట్టి ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మాణము అనేటువంటిది చేశారు. ఎప్పుడైనా సరే నేను చెప్పేటువంటి విధానమే కాదు, శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానాన్ని కూడా మీరు అనుసరిస్తే తూర్పు ఆగ్నేయంలో మనము ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలి, లేదా ఉత్తర వాయువ్యంలో మాత్రమే మనం టాయిలెట్ నిర్మాణం అనేది చేపట్టాలి అనేటువంటిది శాస్త్రం. ఎప్పుడు కూడా ఆగ్నేయమే కదా అని దక్షిణాగ్నేయంలో లేదా ఆగ్నేయమే కదా అని మనకు పశ్చిమ వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణము అనేటువంటిది ఇది తీవ్రంగా మనల్ని నష్టపరుస్తుంది. ఈ ఇంటికి ఆగ్నేయ దోషాలను కలుగజేస్తుంది. ఈ విధమైనటువంటి ఆగ్నేయ దోషాల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలే కాదు, ఆరోగ్య సమస్యలు, ఈ ఇంటి వారు నిలబడలేకపోతున్నారు. ఆ ఇంటి లోపల ఉన్నటువంటి మహిళలకే కాదు అందరికీ కూడా తీవ్రమైనటువంటి కష్టాలు తప్ప సుఖాలు అనేటువంటివి మిగలకుండా వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఆగ్నేయము అంటే తూర్పు ఆగ్నేయంలో మాత్రమే, వాయువ్యము అంటే మనకు ఉత్తర వాయువ్యం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది తప్ప టాయిలెట్ నిర్మాణం అనేది దక్షిణ ఆగ్నేయంలో చేయకూడదు. ఇక్కడ నుంచి వారికి తూర్పు నుంచి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో మీరు గమనించండి, తూర్పు నుంచి వచ్చేటువంటి రోడ్డు వీరి ఇంటికి కార్నర్ అంటే అప్పటికి సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఈ గృహము ఏదైతే ఉందో ఇది ఆగ్నేయ గృహంగా పిలువబడుతుంది. ఆగ్నేయ గృహాన్ని మనము తగు జాగ్రత్తలతో నిర్మాణం చేయకపోతే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనేదే ఇది ఒక మంచి ఉదాహరణ మీకు. ఎందుకంటే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్ ఈ విధంగా ఈస్ట్ వైపు తిరిగినప్పుడు, తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఈ విధంగా తూర్పు రోడ్డుకు తిరిగినప్పుడు ఇక్కడి నుంచి వచ్చేటువంటి చూపులు ఈ ఇంటికి హిట్ అవుతున్నాయి. ఈ ఇంటికి తగిలి ఇవి తూర్పు ఆగ్నేయపు వీధి పోట్లగా తయారయ్యాయి. ఆ ఇంటికి ఒక గృహానికి ఎప్పుడూ కూడా ఎదురుగా వచ్చి తగిలినప్పుడు మాత్రమే అది వీధి పోటు అని ఎవరైనా భావిస్తే వాటిని మార్చుకోండి. అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే ఎవరైనా ఇప్పుడే ఈ వీడియో ద్వారా గమనించండి. ఎప్పుడైనా సరే వీధి పోటు అనేటువంటిది స్ట్రైట్గా వచ్చి తగిలినప్పుడు మాత్రమే వీధి పోటు అని
ఖచ్చితంగా మీరు భావించకండి. ఇలాంటి గృహాలు నష్టపోతున్నాయి అనేదే నా బాధ. ఎప్పుడైనా సరే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్లు మీ తూర్పు రోడ్డుకి ఎప్పుడైతే తిరిగి ఇక్కడ టర్నింగ్ అయ్యేటప్పుడు ఈ తూర్పు ఆగ్నేయంలో హిట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాయో, ఇది తూర్పు ఆగ్నేయము వీధిపోటుగా ఈ ఇంటి లోపల మిమ్మల్ని నివసించేదానికి వీలు లేకుండా చేస్తూ ఉంది. ఆగ్నేయము వల్ల ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆ ఇంట్లో చిన్న పిల్లలకు తరచూ మనకు హాస్పిటల్ పాలు కావాల్సినటువంటి అంశాలు, యాక్సిడెంట్లు కూడా ఈ ఆగ్నేయం వల్ల కారణమవుతున్నాయి. ఈ ఆగ్నేయము వీధి పోటు అనేటువంటిది అందులోనే ఉంది, వీధి పోటు. ఇలాంటి పోట్ల వల్ల ఈ గృహంలో కుటుంబాలు చిన్నాభిన్నమే అవుతున్నాయి. సరైనటువంటి అభివృద్ధి కనపరావడం లేదు. ఈ గృహాలు ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు పాడుబెడుతున్నారు ఇలాంటి గృహాలు? మీకు అర్థమవుతుందా? ఎందుకు పాడుబెడుతున్నారు ఈ గృహాలు అంటే వారికి తెలియకపోవడం. ఆగ్నేయంలో ఏర్పాటు చేసేటువంటి గృహాలు ఈ విధంగా ఏర్పాటు చేయకూడదు అనేటువంటి విధానం వారికి అర్థం కాకపోవడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. నేను వెళ్ళి చూసిన తర్వాత, ఒకటి ఈ తూర్పు ఆగ్నేయపు వీధిపోటు, 2 దక్షిణాగ్నేయంలో టాయిలెట్. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, వీరు ఏర్పాటు చేసినటువంటి గృహం ఏదైతే ఉందో తూర్పు హద్దులనే చేసి ఉన్నటువంటి ఈ గృహాన్ని మీరు గమనించండి. ఎప్పుడైనా సరే మనము తూర్పు హద్దుల మీద కానీ పడమర ఉత్తర హద్దుల మీద కానీ ఏర్పాటు చేయనే వద్దు. ఇది తూర్పు మనల్లో మన ఇంటికి రావాల్సినటువంటి అభివృద్ధిని నిలుపుదల చేస్తూ ఉంది. ఉత్తర హద్దుల మీద ఏర్పాటు చేసేటువంటి గృహాలు ఆర్థిక వ్యవస్థను మన వరకు చేరకుండా తీవ్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేయగలిగేంత శక్తి మనకు ఉత్తర హద్దుల మీద ఏర్పాటు చేసేటువంటి గృహాల మీద కనబడుతూ ఉంది. ఇది మనము ఏదో శాస్త్రంలో చెప్పాము కదా, అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్పడం అనేటువంటి విధానం ఎప్పుడు కూడా ఉండవద్దు. ఇలాంటి గృహాలను మనం పరిగణలోకి తీసుకొని పరిశీలించినప్పుడు మాత్రమే మనకు ఇలాంటి సమస్యలు ఏవైనా సరే ఈ విధంగా కూడా ఉంటాయా అనేటువంటి అంశాన్ని మీకు క్లారిటీగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పేటువంటి వాస్తు విధానం అంతా ఎప్పుడు కూడా పరిశీలన మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప పుస్తకాల మీద ఆధారపడి ఎప్పుడు కూడా ఉండదు. ఒక గృహానికి ఎప్పుడైనా సరే నలువైపులా మనం కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోవాలి, ఇది తప్పదు అనేటువంటి సిద్ధాంతమే నాది. కాకపోతే ఈ ఇంటికి పొరగోడలు అనేటువంటివి పక్కింటి వారిని అంటిపెట్టి ఉన్నటువంటి గృహం, పశ్చిమం వైపు మరొక ఇల్లు ఈ గృహాన్ని అంటిపెట్టి ఉంది. సరే, మనం ఏదైనా చెప్పేటువంటి విధానంలో పశ్చిమ లేదా దక్షిణం వైపు అంటుపెట్టి ఉన్నా సరే, ఖాళీ ప్లేస్ లేకపోయినా అంటిపెట్టి ఉన్న హద్దుల మీద ఉన్నా సరే అంతగా మనకు సమస్యలు అనేవి తలెత్తవు. ఖాళీ స్థలం సెట్ బ్యాక్ అనేటువంటిది నలువైపులా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా పశ్చిమం వైపు దక్షిణం వైపు హద్దులను చేసుకున్నప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండడం లేదు. ఇది మనము సెకండరీగా తీసుకోవచ్చు. హద్దుల మీద పడమర లేక దక్షిణం హద్దులుగా చేసుకోవడము అనేటువంటి విషయం కూడా సెకండరీ ఆప్షనే, కానీ ఫస్ట్ ఆప్షన్ అయితే ఎప్పటికీ కాదు. ఖచ్చితంగా మనము ఉండవలసినటువంటి ఖాళీ ప్రదేశాలు ఉత్తరము మరియు తూర్పు. ఈ ఇంటికి తూర్పునే మూత వేశారు. అంతేకాదు, ఈ ఇంటిని అంటిపెట్టి ఉన్నటువంటి ఈ 10 లేక 15 అడుగుల ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఇది ఖాళీ స్థలం కిందికి కౌంట్ కాదు. ఎందుకు కాదు వీరికి ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ పూర్తి కూడా ఇంటి హైట్ మొత్తం కూడా లేపి ఆ హైట్ మీద వారు వేసినటువంటి రేకుల షెడ్డు ఏదైతే ఉందో పూర్తిగా ఉత్తరాన్ని మూసివేసినట్లు వాళ్ళు చేయడం వల్ల ఈ ఇంటికి ఉత్తరము మూతపడింది మరియు తూర్పు మూతపడింది. వీరి ఇంటి లోపల ఏ విధంగా అభివృద్ధి ఉంటుంది, ఈ కుటుంబాలు ఎందుకు ఆ ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది దానికి ప్రధాన కారణము వీరి ఇంటి లోపల ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలాల విడిచేటువంటి విషయం ఏదైతే ఉందో మనము సరిగ్గా దానిని అవలంబించకపోవడంతో ఈ ఇంటి లోపల వాస్తుకు సంబంధించినటువంటి అంశాలు ఇన్ని విధాలుగా వీరిని ఇబ్బందుల పాలు చేసి ఈ గృహాన్ని ఇన్ని ఏండ్ల పాటు ఖాళీగా పాడుబెట్టడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి గృహాలలో మనం కళ్ళతో చూసినప్పుడు ఇలాంటి పరిశీలనలో భాగంగా మనం చెప్పే విధానం ఏదైతే ఉంటుందో ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక సాక్ష్యము అని మీకు తెలియజేస్తున్నాను.
కాబట్టి ఎప్పుడైనా సరే ఈ విధమైనటువంటి తప్పులు మనం చేయవద్దు. ఈ ఇంటి లోపల నేను చెప్పినటువంటి మార్పులు కూడా మీకు వివరణ చేస్తాను, ఒక్కసారి గమనించండి. ఎప్పుడైనా సరే ఉత్తరాన్ని చూడండి, ఇంత హైట్గా చేసి ఇంత ఎప్పుడూ కూడా రేకులు వేసి మూత అనేది వేయకండి. 3 లేదా 4 అడుగులు మాత్రమే కాంపౌండ్ వాల్ తీసుకోండి. మీ ఇంటికి ఒక రేకుల షెడ్ అవసరమైతే ఉత్తరం వైపు కొనసాగించవచ్చు. అది ఎంతవరకు? ఓపెన్ టు స్కై అనేటువంటిది కనీసం సగ ప్రాంతమైన ఉండాలి. ఉత్తర ఖాళీ స్థలం పైనుంచి పడేటువంటి వర్షపు నీరు మన ప్రాంగణంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది ఉత్తర ఖాళీ స్థలం కిందకి కౌంట్ అవుతుంది. దానివల్ల మనకు సత్ఫలితాలు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి మీరు గమనించండి, ఉత్తర ఖాళీ స్థలాన్ని మనం ఒక 4 అడుగులు కాంపౌండ్ వాల్ తీసుకొని ఇది ఓపెన్ టు స్కై సగ భాగం వదిలినప్పుడు ఇది ఉత్తర ఖాళీ స్థలం ఏర్పడుతుంది. తర్వాత ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశము ఇక్కడ గమనించండి, తూర్పు హద్దుల మీద ఏర్పాటు చేసినటువంటి ఈ 3 రూములు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంది. పూర్తిగా నేను ఈ 3 రూములను ఈ విధంగా తొలగించండి. ఈ విధంగా పూర్తిగా మనం తొలగించి ఈ తూర్పు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఇంతవరకు కూడా మీరు ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి అని నేను చెప్పాను. ఈ విధంగా తొలగించినప్పుడు మనకు తూర్పు ఖాళీ స్థలం ఏర్పడుతుంది, ఉత్తర ఖాళీ స్థలం ఏర్పడుతుంది. అదేవిధంగా దక్షిణం వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏదైతే ఉందో దక్షిణం వైపు ఉన్నటువంటి టాయిలెట్ను మనం తీసివేయాలి. దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్ తీసివేసి తూర్పు ఆగ్నేయంలో ఇంటికి అంటకుండా ఇంటి పారు తప్పకుండా మనం టాయిలెట్ అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు ఈ విధంగా మనం టాయిలెట్ ఏర్పాటు చేసినప్పుడు ఇది తూర్పు ఆగ్నేయంలో వచ్చేటువంటి టాయిలెట్ గా మారుతుంది. వాస్తు దోషాలకు మనకు అనువుగా, అంటే వాస్తు దోషాలు రాకుండా మనకు అనువుగా ఇది మారుతుంది. ఈ ఇంటికి మెట్లు మనం ఖచ్చితంగా ఉత్తర వాయువ్యంలో తీసుకోమని చెప్పాం. ఎందుకంటే చాలా మంది తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇవ్వచ్చు కదా అని భావిస్తారు. ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ మెట్ల నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఇందులోనే చేస్తే మెట్ల కింద టాయిలెట్ అవుతుంది. కాకపోతే ఇందులో ఇక్కడ మాత్రమే టాయిలెట్ నిర్మాణం చెయ్యండి అని చెప్పడానికి ప్రధాన కారణము ఇందులో ఒకటి ఉంది. ఇప్పుడు ఉత్తర వాయువ్యంలో మనం మెట్లు ఇస్తాము. ఈ ఇంటికి ప్రధానమైనటువంటి సమస్య తూర్పు ఆగ్నేయపు వీధిపోటు. ఇక్కడి నుంచి వచ్చేటువంటి వెహికల్లు ఈ తూర్పు వైపు తిరిగేటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ హిట్ అవుతున్నాయని ఇదివరకే నేను చెప్పి ఉన్నాను. ఈ విధంగా ఇక్కడ హిట్ అవుతున్నాయి అని నేను ఇదివరకు చెప్పి ఉన్నాను. ఈ విధమైనటువంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేయడంతో ఇది ఒక ఉపగృహం కిందికి మనం కౌంటింగ్ తీసుకుంటాం. ఇక్కడ కాంపౌండ్ వాల్ తీసుకుంటాం. ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అంటే కాస్త ముందు ఇది వరకు కాస్త ముందుకు జరిపి వారు కట్టడం జరిగింది. అంటే అది ఎక్కువ మనం ఎంతైతే ముందుకు జరుగుతామో అప్పుడు తగిలేటువంటి వీధి పోట్లు అనేటువంటివి ఎక్కువగా ఈ ఇంటికి నష్టాన్ని చేకూరుస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్ మనం తీసివేసి కాస్త లోపలికి మనం కాంపౌండ్ వాల్ తీసుకుందామని చెప్పడం జరిగింది. అంటే ఒక 5 అడుగులు ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో 2 లేదా 3 అడుగులు, 3 అడుగుల కంటే తక్కువే 2 అడుగుల మేర మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఇది ఓపెన్ ఏరియాగా మారుతుంది. ఈ వీధి పోట్ల ప్రభావం అనేటటువంటిది ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండడంతో కాస్త తగ్గుతుంది. ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేయడంతో ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా వస్తుంది. ఇక్కడ టాయిలెట్ ప్రధానంగా చేయడంతో తూర్పు ఆగ్నేయానికి పడేటువంటి వీధి పోట్లు ఏవైతే ఉంటాయో ఈ మనకి టాయిలెట్ రూమ్కు మాత్రమే తగిలి ఈ ఇంటిని నష్టపరచకుండా ఉంటుంది అనేటువంటిదే నా భావన. అదేవిధంగా ఇలాంటి పోట్ల నుంచి మరొక ఉపాయం కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాంపౌండ్ వాల్ ఎప్పుడైనా సరే 6 లేదా 7 అడుగుల వరకు ఇలాంటి వీధి పోట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కట్టాలి అని చెబుతూ ఉంటాం. ఈ విధంగా మనం ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ తీసుకున్న తర్వాత ఈ వీధి పోట్ల నుంచి బ్రహ్మాండమైనటువంటి రక్షణ మనకు కలుగుతుంది. దీనికి ఒక పరిష్కారంగా మనం ఇది చేయడం జరిగింది. తర్వాత తూర్పు ఖాళీ స్థలం అనేటువంటిది ఎక్కువగా విడిచడం జరిగింది. ఇది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని మనకు కలుగజేస్తుంది. ఈ గృహంలో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది కూడా కలుగజేస్తుంది.
అదేవిధంగా ఈ ఇంటి లోపల వంటగది అనేటువంటి నిర్మాణం ఎప్పుడైనా సరే ఆగ్నేయంలో మాత్రమే చేయాలి. ఈ ఇంటికి ఆగ్నేయంలో వంటగది ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఇంటికి ఉన్నటువంటి మధ్య ద్వారాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇక్కడ పెట్టేటువంటి ఈ మధ్య ద్వారాల స్థానానికే ఇక్కడ వీరు దక్షిణం వైపు మాకు ద్వారము అనేటువంటిది అవసరం లేదు అని వారు చెప్పడంతో ఇక్కడ విండో తీసుకోమని చెప్పాం. ఈ విధంగా మనం విండో తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో కలుగుతుంది. వంటగదికి మనము ఉత్తరం వైపు ఒక ద్వారము, ఈ ప్రధాన సింహద్వారము ఇది వరకు ఉన్నటువంటి ద్వారం అలాగే పెట్టవచ్చు. ఇక్కడ వారికి మరొక ద్వారం, అంటే ఇక్కడ రూమ్ ఉన్నప్పుడు ఇక్కడ ద్వారం ఉండింది, ఈ ద్వారానికి ఎదురుగా మరొక ద్వారము, వాయువ్యం బెడ్రూమ్ కు ఇక్కడ ఒక ద్వారం ఎదురుగా తీసుకున్నప్పుడు పశ్చిమం వైపు వారికి విండోలు ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఇది ఒక మైనస్ కిందకే నేను చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ రూముకు కూడా మనము ఉత్తరం వాయువ్యంలో విండో తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. వెంటిలేషన్ ప్రాబ్లం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఏ గృహానికి కూడా కలగవద్దు. కాబట్టి ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా వారు ఏం చెప్పారంటే ఇది చిన్నగా అవుతుంది అంటే, నేను చూసినప్పుడు అన్ని రూముల కంటే కూడా సమానంగా ఉండేదానికంటే మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటిది కాస్త విడితి ఎక్కువగా పెద్దగా ఉన్నా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దగా చేసేటువంటి విధానం కూడా మనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ వంటగది నిర్మాణానికి పెట్టినటువంటి ఈ వాల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనం ఈ పై భాగానికి ఈ వాల్ తీసుకొని ఈ మాస్టర్ బెడ్రూమ్ను పెద్దగా చేసి ఇక్కడ మనము ఒక ద్వారం తీసుకున్నట్లయితే ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కు వచ్చేటువంటి ద్వారం అవుతుంది, మనకు ఇది ఆగ్నేయానికి పెట్టినటువంటి ద్వారం అవుతుంది. ఇది శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఎక్సలెంట్గా మనకు రాణిస్తుంది. బ్రహ్మాండంగా ఈ ఇంట్లో అభివృద్ధి బాట పడుతుంది నేను చెప్పినటువంటి విధానాలను అనుసరిస్తే. చిన్న మైనస్ ఏమిటంటే పశ్చిమంలో వారికి పొరగోడ అంటుపెట్టి ఉన్నటువంటి గృహం, అంటే హద్దుల మీద ఏర్పాటు చేశారు. దీనివల్ల మనకు పెద్దగా నష్టాలు లేవు. కానీ ఈ విధమైనటువంటి ఖాళీ స్థలాలు ఏర్పాటు చేసి ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో మాస్టర్ బెడ్రూము, వాయువ్యంలో మరియు పశ్చిమ మధ్యస్థానంలో మరొక బెడ్రూమ్, ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఈ తూర్పు ఈశాన్యంలో ఈ ఉత్తర ఈశాన్యంలో ప్రధాన సింహద్వారం తీసుకొని ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేసి ఇక్కడ స్టేర్ కేస్ తీసుకొని ఈ విధంగా ఈ ఇంటికి సంపు లేదా బోరు లాంటివి అన్ని ఈశాన్యంలో తీసుకొని ఈ ఇంటికి వీరి సెప్టిక్ ట్యాంక్ కూడా అడగడం జరిగింది. తూర్పు మధ్యస్థానంలో ఈ ఈశాన్యపు ద్వారాన్ని వదిలిపెట్టి మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ ఆగ్నేయంలో మనకు ఇచ్చేటువంటి ఈ టాయిలెట్ నిర్మాణం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. చాలా మందికి ఒక అనుమానం ఉంది, టాయిలెట్ ఎదురుగా గుంతలు ఉండవచ్చా? నిరభ్యంతరంగా ఉండవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రధాన సింహద్వారానికి ఎదురుగా మనకు గుంతలు అనేటువంటివి మనకు మంచి పాజిటివ్ రిజల్ట్ ఉండడం లేదు. టాయిలెట్ ఎదురుగా గుంతలు ఉండవచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఇంటికి నడకలు కూడా ద్వారానికి ఎదురుగా తీసుకున్నటువంటి కాంపౌండ్ వాల్కు ఒక గేట్ అనేటువంటిది తీసుకోవచ్చు. కావలసి వస్తే మరొక గేటు ఈ కార్నర్ ఈశాన్యానికి కూడా తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ తీసుకునేటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో, ఇక్కడ తీసుకున్నటువంటి ఈ టాయిలెట్ ఏదైతే ఉందో ఆగ్నేయపు వీధి పోట్ల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి గృహాలు ఖాళీ చేయవలసి వస్తుంది. ఆ గృహాల్లో వారు నివసించలేకుండా ఇతర ఇళ్లలో వెళ్ళి, అంటే వారు అద్దెకు నివసించవలసినటువంటి సొంత గృహాలు పెట్టుకొని కూడా అద్దెకు నివసించవలసినటువంటి కర్మ ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇందుకే. ఈ గృహాలను మనము సరి అయిన పద్ధతిలో వాస్తుకు సరిదిద్దుకోకుండా మనం ఎన్ని గృహాలు మారినా సరే ఎంతో కొంత ఈ నెగిటివ్ ఫలితాలు అనేటువంటివి ఆ కుటుంబాన్ని వదలకుండా వెళ్ళిపోతున్నాయి. ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి మొదటి పని ముందు మన గృహాన్ని చక్కదిద్దుకోవాలి, వాస్తుకు అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడే మనకు సరైనటువంటి ఫలితాలు వస్తాయి తప్ప మీరు పక్క ఇళ్లలో ఉన్నంత మాత్రాన వాస్తు దోషాలు పోతాయి అనుకోవడం మీ భ్రమ అవుతుంది. కాబట్టి ఇలాంటి దోషాల నుంచి ఖచ్చితంగా మీరు పక్కకు తొలగాలి అన్నా, లేదా ఇలాంటి గృహాలను మీరు సరిదిద్దుకోవాలి అన్న ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకొని సరి అయినటువంటి వాస్తు ద్వారా మీరు ముందుకు వెళ్ళినప్పుడే. ఎందుకంటే ఇది అందరూ కూడా గుడ్డిగా దిక్కులను నిర్ణయించేవారు, చాలా మంది వాస్తు పండితులు కూడా చాలా తప్పుగా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి
అందరూ వీటిని రెక్టిఫై చేయలేరు. అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్నవారు మాత్రమే ఇలాంటి గృహాలను సరిదిద్దుకోగలుగుతారు. ఇలాంటి వాటిలో మార్పులు చేసి ఆ కుటుంబ అభివృద్ధిని ఖచ్చితంగా వారు చూడగలుగుతారు. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, హద్దుల మీద మనం ఏర్పాటు చేసినా సరే గృహాన్ని వాస్తుకు అనుకూలంగా, రూములను వాస్తుకు అనుకూలంగా మార్చుకున్నంత మాత్రాన ఏదో మనకు సరిపోతుంది అనేటువంటి భావన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుగా మారి మిమ్మల్ని నష్టపరుస్తుంది. ఒక గృహానికి ఖాళీ స్థలాలు వదిలేటువంటి సరైన విధానం తెలియకపోతే మీరు తీవ్రంగా నష్టపోతున్నారు. తగిన జాగ్రత్తలు మనము గృహాన్నే కాదు, గృహానికి వెలుపల విడిచేటువంటి సెట్ బ్యాక్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే మనం సరైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతాం. కొత్తగా గృహాల నిర్మాణం చేసుకోవాలన్నా, చేసుకునేవారు ఎవరైనా సరే ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఖచ్చితంగా మన గృహానికి నలువైపులా సెట్ బ్యాక్ తీసుకునే విధంగా, నలువైపులా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకునే విధంగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. డిగ్రీలు తిరిగిన తర్వాత ఖచ్చితంగా మనం వేసేటువంటి బోర్ పాయింట్లు కానీ, సంపు లేదా సెప్టిక్ ట్యాంక్ లాంటి గుంతలు కానీ, పెట్టేటువంటి ప్రధాన ద్వారాలు కానీ, కట్టించేటువంటి నిర్మాణాలు కానీ పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. 90 డిగ్రీకి ఉన్నప్పుడు ఇదంతా బ్రహ్మాండంగా ఉంటుంది. లేదా ఈస్ట్ 100, 110 డిగ్రీ, 120 డిగ్రీ ఈ విధంగా తిరిగినప్పుడు, నార్త్ 0 డిగ్రీ బదులు 10, 20, 30, 40 వరకు తిరిగినప్పుడు, విదిక్కులకు తిరిగినటువంటి గృహాలకు ఈ విధంగా ఉన్నప్పుడు మనం చేపట్టేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో తప్పుగా మారుతున్నాయి. చాలా మంది శక్తి చక్రాలు, వాస్తు చక్రాలు పెట్టి మీ దిక్కులు విదిక్కులు ఇక్కడి వరకు వచ్చాయి, మీ తూర్పు ఇక్కడికి వచ్చింది, మీ విదిక్కులు ఇక్కడి వరకు వచ్చాయి, ఇవి ఉచ్చ స్థానాలు ఇక్కడ పెట్టుకోండి అని చాలా మంది చెప్తూ ఉన్నారు. అవి పూర్తిగా తప్పు. మనం దిక్కులను క్యాల్కులేషన్ చేసేటువంటి సరైన విధానం అది కాదు. ఆ గృహానికి కానీ, స్థలానికి కానీ డిగ్రీలు చూసేటువంటి సరైన విధానం అది కాదు. ఖచ్చితమైనటువంటి విధానాలు నేను నా ఇదివరకు వీడియోలలో చెప్పి ఉన్నాను. మీరు గమనించండి. దీని మీద ఒక అవగాహనతో మాత్రమే మీరు సరి అయినటువంటి ప్లానింగ్ తీసుకునేటువంటి విధానం చేపట్టండి అని నేను తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ ఉన్నాను. నేను పరిశీలనలో భాగంగా మాత్రమే వీడియోలు తీయడం జరుగుతూ ఉంది. పరిశీలనలో భాగంగా మాత్రమే వాస్తు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎలాంటి గృహాలు నష్టపోతున్నాయి, ఎలాంటి గృహాలు లాభపడుతున్నాయి, మీకు ఎలాంటి స్థలాలు కలిసి వస్తాయి, పేరు బలాల మీద, ఏదో నక్షత్రాల బలాల మీద గృహాలు ఎప్పుడూ కూడా ఎంచుకోవద్దు. మన దిక్కులు అనేటువంటివి, ద్వారాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా ఎంచుకోవద్దు. ఆయాది గణితాల మీద ఆధారపడి మీ గృహ నిర్మాణాలు చేయవద్దు. ఇలాంటి వాటి వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలగడం లేదు. డిగ్రీలకు అనువుగా మీ ఇంటికి ముందు దిక్కులు సరియైన స్థానంలో ఉన్నాయా లేదా, ఉచ్చ నీచ స్థానాలు ఏ విధంగా మారుతున్నాయి అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ స్థలాలు కొనుగోలు చేయండి. మీ స్థలాలకు ఎలాంటి వీధి పోట్లు ఉన్నాయి, వీధి చూపులు ఉన్నాయి అని 1-2 తూర్లు మీరు గమనించిన తర్వాతనే మీరు ముందుకు వెళ్ళండి. అలాంటి స్థల పరిశీలన లేకుండా గృహ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో చేపట్టవద్దు. దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారు. మీ ఇంటికి దక్షిణ భాగాన కానీ, మీ ఇంటికి పశ్చిమ భాగాన కానీ స్థలాలు తీసుకునేటువంటి సరియైన విధానంలో ఆలోచన లేకుండా మీరు చేస్తే మీ కుటుంబాలు అప్పటి నుంచే పతనం వైపు వెళుతాయి. ఖచ్చితంగా స్థలాల ప్రభావం తీవ్రంగా ఉంది. నా పరిశీలనలో భాగంగా మనము ఇప్పటికే వందలాది ఇళ్లను పరిశీలించిన తర్వాత 100 స్థలాలను మనం పరిశీలన చేసి మాత్రమే ఇది చెబుతున్నాం తప్ప గుడ్డిగా ఏదో 4 పుస్తకాలను తిప్పి చెప్పడం అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు. శాస్త్రంలో ఉన్నదే కాదు మనం చెప్పవలసింది. శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను మనము విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు, పరిశీలనకు చేసినప్పుడు, అంటే పరిశీలన చేసినప్పుడు పరిశీలనలో భాగంగా అందులో ఉన్నటువంటి అంశాలు, ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో రెండూ కూడా మనకు మ్యాచింగ్ అవుతున్నాయా, నిజంగానే అలాంటి సమస్యలు ఈ గృహాలలో కలుగుతున్నాయా, లేదా మనం ఇంకేదైనా మార్పు చేయాలా, ఎలాంటి ప్రయోజనాలు, అంటే మనం చేసేటువంటి పద్ధతుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ సూచనలు ఇవ్వాలి తప్ప గుడ్డిగా పుస్తకాలను చదివి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాస్తు మార్పులు కానీ, వాస్తు ప్లానింగ్లు కానీ ఇవ్వవద్దు అనేది నా భావన. ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.